భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి నాయకులకు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతుల 2వ రోజు కార్యక్రమం పెనుగ్రాంచిపోలులో కంటమనేని ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నూకల మధుకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవాళ నిరంతరం పరిశ్రమిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఉద్దేశించి దేశద్రోహులు అనే పదాన్ని వాడడం జరిగింది. దేనికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశద్రోహులు అన్నారో ఒకసారి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు చైనాకి మీ తాతగారిలాగా లక్షల వేల ఎకరాల భూమిని దారాదత్తం చేయనందుక, లేదా ప్రతిరోజు ఎక్కడ చూసినా ఉగ్రవాద దాడులు జరుగుతుంటే పాకిస్తాన్ని కట్టడి చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసినందుక, లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసం ముస్లిం సమాజాన్ని వాడుకుంటూ ఉంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసినందుక, లేదా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు దక్కుతున్న గౌరవం కారణంగాన ఏ రకంగా దేశద్రోహులు అంటారో మరి అర్థం కాదు. రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేని, గౌరవం లేని రాహుల్ గాంధీ గారు అని మాట్లాడడం చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడిది? మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసిందే పత్రికా స్వేచ్ఛను హరించడానికి వారి తాతగారు చేయడం జరిగింది. క్రాస్ రోడ్స్, ఆర్గనైజర్ అనే పత్రికల్ని ప్రభుత్వ పనితీరు మీద ప్రశ్నించారని ఆనాడు రద్దు చేసి కోర్టులు సమర్థిస్తే తద్వారా రాజ్యాంగ సవరణ చేసి వాటి మీద నిషేధం విధించారు. 115 సార్లు దాదాపు మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే ప్రతిసారి మీ కుర్చీ కాపాడుకోవడానికో, లేదా